వెంకటాపురం మండలంలో పట్టపగలు దొంగతనం కలకలం రేపింది. వెంకటాపురం కేంద్రంలోని జై గణేష జ్యువెలరీ షాప్ లో కొంతమంది మహిళలు జ్యువెలరీ కొనుగోలు నేపంతో వచ్చి దాదాపు 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపు యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం మహిళలు గుంపుగా షాప్ లోకి వచ్చి ఆభరణాలు చూపించమని కోరారు. ఈ క్రమంలో షాపు సిబ్బందిని మాటల్లో పడేసి దృష్టి మళ్లిన సమయంలో బంగారు వస్తువులను అపహరించినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం వారు షాపు నుంచి వెళ్లిపోయారని తెలిపారు. దొంగతనం జరిగిన విషయం సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల గుర్తింపు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గస్తీ పెంచాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో ఎండి సాజిద్ రాష్ట్ర జూనియర్ పవర్ లిఫ్టింగ్ లో ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలలో 95 కేజీల బరువును ఎత్తి తన సత్తాను నిరూపించారు సాజిద్. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ పైలట్ కాలనీ స్కూల్లో చదువుకున్నారు. తన తల్లి షన్ను కూడా ఇదే పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తున్నారు. తన కుమారుడైన సాజిద్ 59 కేజీలు అయినప్పటికీ 95 కేజీల బరువు ఎత్తి జూనియర్ గా గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తన తండ్రి అయిన ఎండి అబ్బాస్ మాస్టర్ సాజిద్ తాతయ్య కోచ్ గా శిక్షణ ఇచ్చారు. అబ్బాస్ గారు కూడా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో విజేతగా ఉండడం చాలా గౌరవంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ ఖాదర్ చైర్మన్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్ యాకూబ్ షరీఫ్ అబ్బాస్ గారిని మరియు సాజిద్ ని పైలట్ కాలనీ ఎక్సలెంట్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్సలెంట్ స్కూల్ చైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ సాజిద్ పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా ఉత్సాహంగా పాల్గొనేవాడని, మా పాఠశాలలో చదివిన విద్యార్థి పవర్ లిఫ్ట్ కాంపిటీషన్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మా స్కూల్ కి ఎంతో గర్వకారణమని, సాజిద్ తాత అబ్బాస్ కోచ్ గా ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
అబ్బాయికి బాబు నెలలో కథ తీసుకుంటే కదండి. ఓకే ఓకే. ఇంకా మరొక విషయం ఏంటంటే చూపిద్దు రాజా. ఓకే, నేను 2 రోజున మన మనుగూరికే గర్వకారము మా ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చెందిన విద్యార్థి సాజిద్ సన్ ఆఫ్ షహానా మేడమ్, షన్ను మేడమ్ వాళ్ళ అబ్బాయి లాస్ట్ 10 years బ్యాక్ మన స్కూల్లో చదివాడు. ఈ రోజున బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్ జరిగారు. అందులో అండర్ ద కేటగిరీ ఆఫ్ 59 kgs జూనియర్స్ కేటగిరీలో అబ్బాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు. ఆ తర్వాత ఇది నవంబర్లో జరిగింది, యాక్చువల్ సెప్టెంబర్లో జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్. ఆ తర్వాత అబ్బాయి రీసెంట్గా ఈ నెలలో జరిగిన కాంపిటీషన్ స్టేట్ లెవెల్లో మళ్ళీ ఫస్ట్ ప్లేస్ సాధించి నేషనల్స్కి క్వాలిఫైడ్ కన్నా ఈ సందర్భంగా మా స్కూల్ మా టీచర్స్ తరఫున మేనేజ్మెంట్ చాలా సంతోషం. మా సాజిద్ పిల్లవాడికి ఇది నేషనల్ కావాలి, ఇదే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి సెలెక్ట్ కావాలా. ఇలాంటి ఆనిముత్యాలు మా స్కూల్లో చదివినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మేనేజ్మెంట్గా టీచర్గా అందరం కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ బెటర్ ఇన్షాల్లా. గాడ్ బ్లెస్ యూ. అట్లానే ఈ అబ్బాయి సాజిద్ చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ తాతయ్య దాదాపు నేషనల్స్ 4 times ఫస్ట్ ప్రైజ్ నిలవడం జరిగింది. ఈ వయసులో కూడా వెటనరీ ప్లేయర్గా రీసెంట్గా కూడా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వారికి కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ కూడా ఉందంట. ఇలాంటి పేరెంట్స్ మాకు దొరకటము చాలా సంతోషము. అదేవిధంగా వారితో పాటు వాళ్ళ మనోడిని కూడా మంచిగా తయారు చేసి ఒక పవర్ లిఫ్టింగ్లో మన తెలంగాణ నుంచి నేషనల్ సెలెక్ట్ కావాలని చాలా గర్వకారము. మా పిల్లవాడు నేషనల్ కూడా సెలెక్ట్ కావాలా, తాత కన్నా మంచి పేరు ఇంకా సాధించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? కంగ్రాట్స్ సార్. ఓకే బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.